హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 బస్ టుడే. ఇష్యూ ఏదైనా మ్యాటర్ మరేదైనా తెలంగాణ మంత్రులు ఎప్పుడూ ఏదో ఒక రచ్చతో హాట్ టాపిక్ గా ఉంటున్నారు. ఒక మంత్రి అయిపోగానే మరో మంత్రి, ఒక్కోసారి ఇద్దరు ముగ్గురు మంత్రులు ఒకేసారి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. అధిష్టానమో పార్టీ రాష్ట్ర పెద్దలో లేకపోతే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఇష్యూ సెటిల్ చేసే వరకు రచ్చ రంబోలా చేస్తున్నారు. ఇలా ఒక వివాదం ముగుస్తుందో లేదో మళ్ళీ న్యూస్ లో మరో వివాదంతో హెడ్ లైన్ గా మారిపోతున్నారు. మొన్నటి వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పొన్నం వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య దున్నపోతు కామెంట్స్ దుమారం రేపితే ఇప్పుడు ఇది వరంగల్ కు పాకింది. జిల్లా మంత్రి కొండా సురేఖ, ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వార్ హాట్ టాపిక్ గా మారింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా ఇన్ఛార్జ్ పొంగిలేటిపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే కంప్లైంట్ చేశారు. అసలు వివాదం ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అవన్నీ ఇప్పుడు మాట్లాడదాం. సో తెలంగాణలో ఈ వివాదం కొనసాగుతూనే ఉంది కాబట్టి జర్నలిస్ట్ అనిల్ తో మాట్లాడి తెలుసుకుందాం. ఈ వివాదం అనేది ప్రధానంగా మనందరికి తెలిసింది మేడారం సంబంధించిన 71 కోట్ల రూపాయల ఏవైతే టెండర్స్ ఉన్నాయో వాటి విషయం అక్కడ మొదలైందని అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ ఇది ఎక్కడ మొదలైంది అంటే డెక్కన్ సిమెంట్ సంబంధించిన ఏదైతే హుజూర్ నగర్ లో ఉన్న డెక్కన్ సిమెంట్ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ కాడ ప్రధానంగా అక్కడ మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు రోహిన్ రెడ్డి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అతి సన్నిహితుడు రోహిన్ రెడ్డి. అతను ఓఎస్డి దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఓఎస్డిగా ఎవరైతే ఉన్నారో సుమంత్ అనే ఆ వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి రేవంత్ రెడ్డిని కలిసిన తరువాతనే అక్కడ డెక్కన్ సిమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏంటంటే ఇక్కడ రోడ్లకు కానీ లేకుంటే సిమెంట్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని మాట్లాడుకుందాం అనే కోణంలో వాళ్ళు అక్కడికి వెళ్ళారనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్న వాదన. కానీ ఆ డెక్కన్ సిమెంట్ సంబంధించిన అక్కడున్న అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే మమ్మల్ని గన్ను పెట్టి బెదిరించారు. ఎవరు? ఈ సుమంత్ అనే వ్యక్తి, ఓఎస్డీగా పనిచేస్తున్న వ్యక్తి నన్ను గన్ను పెట్టి బెదిరించాడు అనేది అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే తనకు సంబంధించిన నియోజకవర్గంలోనే ఈ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ వల్ల అనేక కాలుష్యాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ పొల్యూట్ అయిపోతా ఉంది, గాలి పొల్యూట్ అయిపోతుంది, నేల పొల్యూట్ అయిపోతుంది, నీళ్లు పొల్యూట్ అయిపోతుందని అనేక కథనాలు కూడా మన వార్తాపత్రికలో కానీ టీవీలో చూసాము. దానిలో భాగంగానే తను అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడము, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీస్ అధికారులకు చెప్పడము, పోలీస్ అధికారులు కూడా యాక్షన్ తీసుకునే పరిణామంలో ఓఎస్డీగా ఉన్న ఎవరైతే సుమంత్ ఉన్నారో తనని తన పదవి నుండి తొలగిస్తూ అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల మేరకి తొలగించడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ వివాదం అనేది మేడారం సంబంధించిందని అప్పటికి ఈ గందరగోళం అంతర్గతంగా జరుగుతూ ఉంది. ఏదైతే ఈ సుమంత్ కానీ లేకుంటే రోహిన్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా వెళ్ళడము అంతర్గతంగా జరుగుతూ ఉంది. కానీ బహిర్గతమైంది ఎక్కడ అంటే ఇక్కడ మేడారం సంబంధించిన 71 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన ఏదైతే టెండర్లు ఉన్నాయో ఆ టెండర్లను మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్లో ఇన్ఛార్జిగా ఉన్నాడు. తనకి అనేక కాంట్రాక్ట్లు కూడా ఉండడం అయితే జరిగింది. ఇటు తెలంగాణలో ఉన్నాయి, అటు ఆంధ్రాలో ఉన్నాయి. ఈయన కూడా మళ్ళీ ఏమనుకుంటారంటే ఆ కాంట్రాక్టులు కూడా ఏదైతే మేడారము అతి ప్రతిష్టంగా చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుంది, నిధులు కూడా అధికంగా కేటాయించడం జరిగింది. ఆ చేసే పనులలో నా భాగ్యస్వామ్యం కూడా ఉండాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన వరంగల్ ఇన్ఛార్జి ఉన్నాడు కాబట్టి ఆ టెండర్లు మా వాళ్ళకి వస్తే బాగుంటుందని అనుకోవడం జరిగింది. దానిలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరిగింది. కానీ ఆ టెండర్లో కొండా సురేఖకు సంబంధించిన వాళ్ళకి టెండర్లు రావడం జరిగింది. అయితే ఆ టెండర్లు వచ్చినప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమైందంటే కొండా సురేఖకి ఫోన్ చేసి మీ వాళ్ళకి టెండర్లు రావడం జరిగింది, అవి వెనక్కి తీసుకోమని చెప్పండి అని తను కోరడం అయితే జరిగింది. మీకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అవుతా ఉన్నారు, టెండర్లు ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వాలి కదా అని కొండా సురేఖ క్లియరెన్స్ ఇచ్చే ప్రయత్నాలు చేసింది. లేదని వీళ్ళిద్దరు ఘర్షణ అక్కడనే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ జరుగుతూ ఉంటే కొండా సురేఖ కొంత వివాదాస్పరంగా ఇక అటు టీపీసీసీ అధ్యక్షులను కలిసింది, మళ్ళా సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది, ఏఐసీసీ ఇన్ఛార్జీలను కలిసింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా టెండర్లకు సంబంధించిన వివాదం వస్తా ఉంది అన్నట్టుగా తను కలిసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే తను కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి తను కూడా నేను నా స్థాయి ఏంటి, ఇక 71 కోట్ల రూపాయల గురించి నేను ఆశపడను, అది నా స్థాయి కాదు అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. మేడారం పోవడం జరిగింది. ఆయన మేడారం పోయినప్పుడు ఎందుకంటే ఇన్ఛార్జి మినిస్టర్ తను అక్కడ పోయినప్పుడు కూడా కొండా సురేఖ వస్తుందేమో అని అనుకున్నారు, కానీ కొండా సురేఖ రాలేదు. అంతేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న వెళ్ళినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ కూడా కొండా సురేఖ కొంత దూరంగా ఉంది.
ఇది ఇంకొక విషయం అయిపోతుంది. కానీ ఈ వివాదం ఏదైతే ఉంది ఈ వివాదం మొత్తానికి అక్కడ మేడారం కొంత కారణమైనప్పటికి కూడా ఈ డక్కన్ సిమెంట్ వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో మమ్మల్ని గన్ పెట్టి బెదిరించారనేది ఏదైతే చెప్తా ఉన్నారో ఇది ప్రధానంగా అంశంగా చూసుకోవాలి. ఎందుకంటే మేడారం అందరం చూస్తాం, మేడారం కాకుండా ఇక్కడ గన్ను, ఈ గన్ అనేది ఎక్కడి నుండి వచ్చింది? ప్రధానంగా మనకు 2 క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. ఒకటి బెదిరించారా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే, ఆ బెదిరిస్తే ఆ గన్ ఎక్కడి నుండి వచ్చింది అనేది కూడా ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు బెదిరించారనే కదా ఇప్పుడు డెక్కన్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సుమంత్ అనే అతను బెదిరించారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే బెదిరించినా గానీ అక్కడ ఎవరు బెదిరించారు? ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, సుమంత్ ఉన్నాడు, రోహిణ్ ఉన్నాడు. యాక్చువల్ గా చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు నిన్న జరిగిన హై డ్రామా చూసాము. నిన్న కొండా సురేఖ ఇంటికి చాలా మంది పోలీసులు వెళ్ళడం, అక్కడ ఏవైతే బ్యారికేడ్స్ అవి ఒక మంత్రిగా ఇచ్చే బాధ్యతలు కానీ ఒక భద్రతా బలగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పక్కకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత కొండా సురేఖ వాళ్ళ డాటర్ ఎవరైతే సుస్మిత ఉన్నారో ఆ సుస్మిత చాలా అభియోగాలు చేసింది అనుకోవచ్చు. రెడ్లు ఏకమైపోయి ఇలా బీసీ మహిళపై ఇలాంటి అభియోగాలు చేస్తున్నారు, మా నాన్నకి ఇంత ఆస్తి ఉంది, మా నాన్నకి ఇంత పరపతి ఉంది అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు రోహన్ రెడ్డి సుమంత్ రెడ్డి ఇద్దరు కలిసే డెక్కన్ ప్రతినిధులను కలవడం జరిగింది. అప్పుడు ఈ సుమంత్ రెడ్డిని పక్కన పెట్టేసి, ఎవరైతే సుమంత్ రెడ్డి కాదు సుమంత్ అని ఎవరైతే ఉన్నారో ఓఎస్టీగా అతన్ని మాత్రమే తీసుకెళ్లి రోహన్ రెడ్డిని మాత్రం పక్కన ఎందుకు పెట్టారు అని చెప్పేసి క్వశ్చన్ చేసింది సుస్మిత. అంటే ఇక్కడ 2 విషయాలు కూడా మనం గమనించాలి. సరే, ఆమె ఆవేదన కొద్ది రాత్రి సమయంలో 12 గంటలకి వీడియో ముందుకు రావడం జరిగింది. అక్కడ ఆమె ఆవేదన అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎన్నో రోజుల నుండి ఆమె పెట్టుకున్న ఆవేదన అంతా నిన్న నైట్ అయితే బయటకు వచ్చినట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే క్లియర్ కట్ గా కొంత ఎమోషనల్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ తల్లి ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రి ఇంటికి నైట్ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి అంత గందరగోళం చేయాల్సిన పరిస్థితి కాదు అది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ మా ఇంటికి ఒక పోలీసు వాళ్ళు వేయరని అంటే అది కాంగ్రెస్ పార్టీకే పెద్ద పెను ముప్పు అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాకుండా ఇక్కడ మనం ఎవరైతే సుమంత్ అని అంటున్నామో సుమంత్ ఇక్కడ ఓఎస్డి అనే కాకుండా కొండా సురేఖకి దగ్గరి చుట్టం అని కూడా చెప్పుకోవచ్చు. కొండా సురేఖకి ఆయన ఏ చెప్తా అదే ఒక నమ్మక చాలా నమ్ముతుంది అన్నమాట. ఆయనను అరెస్ట్ చేస్తా ఉన్నారంటే ఆయనను ఏం చేసింది వాళ్ళ ఇంట్లోనే దాచినట్టు కూడా మనకు క్లియర్ కట్ గా వీడియోలో కనబడతా ఉంది. అయితే పోలీసు వాళ్ళు తనని గన్ను పెట్టి బెదిరించారని ఒక కేసు రావడము, తనని అరెస్ట్ చేయాలనే కోణంలో ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొండా సుస్మిత గారు లోపలికి రానియలేదు అనమాట. పోలీసు వాళ్ళని ఎవరిని కూడా రానియలేదు. తను ఒక వీడియోలోనో ఒక్కరినే ఉన్నా అని చెప్తా ఉంది, మరొక వీడియోలో ఆ సుమంత్ కూడా ఉన్నాడని ఇంకొక వీడియోలో చెప్తా ఉంది. క్లియర్ కట్ గా అయితే అక్కడ ఉన్నాడనేది మనకు తెలుస్తుంది ఫైనల్ గా. ఎందుకంటే కొండా సురేఖ వాళ్ళు అంతా కూడా కారులో వెళ్ళడానికి మనం ఆ వీడియోలో చూస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా కనబడతా ఉంది. కానీ అక్కడ తను చేసిన ఏవైతే ఉన్నాయో కొన్ని వాస్తవాలు అనిపిస్తా ఉంది. ఎందుకంటే రెడ్డిలు అంతా ఏకమై బీసీల మీద వాళ్ళు కావాలని చేయకపోవచ్చు, ఏదైతే రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఏకమై చేయకపోవచ్చు, కానీ కొంత పెత్తనం చెలాయించాలని రెడ్డి వర్గం చూస్తా ఉన్నట్టు కూడా మనకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే ఇదంతా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు కూడా రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బ్రదర్స్ ని కూడా తీసుకురావండి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి వాళ్ళని తీసుకుని వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొని వచ్చింది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తీసుకొని వచ్చింది. అంటే ప్రధానంగా ఆమె ఆరోపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెడ్డిలే కనబడతా ఉన్నారు. ఇంకోటి కడియం శ్రీఆర్ పేరు కూడా తీసుకొని వచ్చింది. ఎందుకంటే వరంగల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన కాంచెలు ఈ వివాదాలు వస్తా ఉన్నాయి, ఆ మాట కూడా మాట్లాడింది. కానీ ప్రధానంగా ఈ రెడ్డిల వాళ్ళదే ఆమె తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే సీఎం అంత స్థాయిలో ఉన్న వ్యక్తి పైనే తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్స్ అంటే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి భూ కబ్జాలు చేస్తా ఉన్నారని బలమైన ఆరోపణలు చేసింది కాబట్టి, కానీ వీటిపైన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి సంసిద్ధంగానే ఉన్నట్టు కూడా కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇవన్నీ మనం ఏమంటారు కదా, పోయే కాలం వస్తే ఏ పని అయినా చేస్తానని అంటారు కదా, ఈ కాంగ్రెస్ పార్టీ మరి పోయే కాలం వచ్చిందని మనం అనకూడదు. కాకుండా వాళ్ళు చేస్తున్న తీరు ఆ విధంగా ఉంది. మనం అనట్లేదు, ప్రజలు అంటా ఉన్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ, నీ పార్టీలో ఉన్న మంత్రి ఇంటికి నువ్వు రాత్రి సమయంలో నువ్వు పోలీసు వాళ్ళని పంపించినావు అంటే అది నీకు సిగ్గుచేటు, అది కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. ఈ రోజు క్యాబినెట్ చర్చలు కూడా జరుగుతా ఉన్నాయి. దానికి ఖచ్చితంగా కొండా సురేఖ గారు రావాలి అన్నట్టుగా ఎవరైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారు కొండా సురేఖకి ఫోన్ చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా రావాల్సిందని చెప్పడం జరిగింది.
కొండా సురేఖ గారు కూడా మేము మిమ్మల్ని కలుస్తాం మేడం, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఆమె కలిసి ఆమెకున్న బాధనంతా చెప్పే ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇంకొక కోణంలో కొండా మురళి గారు కూడా స్పందించడం అయితే జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో మాకైతే ఏం తెలియదు, కానీ ఏదున్నా కానీ సీఎం రేవంత్ రెడ్డి కావాలని కోరుకున్న వ్యక్తులలో నేను మొదటిగా ఉంటాను. సీఎం రేవంత్ రెడ్డికి నేను మొదటి నుండి నాకు చాలా ఇష్టము అనే విధంగా కొండా మురళి కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ వివాదం అనేది కాంగ్రెస్ పార్టీకి ఈ సమయంలో సరైనది కాదు. ఎందుకంటే ఒకవైపు బీసీలకి సంబంధించిన ఆ ఇబ్బంది నడుస్తూనే ఉంది, ఆ రిజర్వేషన్ల గోల నడుస్తూ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా అది వ్యతిరేకంగానే మనకు తీర్పు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ ఉన్నాక ఈ మంత్రుల వివాదం రావడం అనేది చాలా ఇది కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం కనబడతా ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. రిజర్వేషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు 50కి మించి ఉండకూడదు అన్నారు. అంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా అపోజ్ చేసినట్లే, సుప్రీంకోర్టు పక్కన పెట్టేసినట్లే, అంటే తీర్పుని కొట్టేసినట్లే అనుకోవచ్చు. 50% మించకూడదు అని చెప్పేసి ఒక రూల్ ని పాస్ చేసినట్లు. కాబట్టి సో ఇప్పుడు ఈ మంత్రులు గొడవ పడుతున్న ఈ వివాదం ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుంది కదా? ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మన ఛానల్స్ లలో చాలా కామెంట్స్ అయితే చూస్తా ఉన్నాము. వీళ్ళు కొట్టుకోవడం వల్ల దొంగలు కొట్టుకుంటున్నారు ఆయన, వాళ్ళకి పంపకాల కాడ గొడవలు అవుతున్నారా అనే విధంగా ప్రజల నుండి కొంత రిప్లైలు వస్తా ఉన్న, కామెంట్లు వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవి స్థానిక ఎలక్షన్ల పైన బీఆర్ఎస్ ఇప్పటికే సోషల్ మీడియాగా అయితే బీఆర్ఎస్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేస్తా ఉంది. ఎందుకంటే ఏ చిన్న విషయాన్ని కూడా అక్కడ వాళ్ళు వదిలిపెడతలేరు. ఈ విషయాన్ని కూడా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి బీఆర్ఎస్ స్ట్రాటజీనే అది కదా, చాలా యాక్టివ్ గా ఉంటారు సోషల్ మీడియా పరంగా చూసుకున్నట్లయితే. అండ్ ఎక్కువగా ఎడ్యుకేటెడ్ వాళ్ళే ట్విట్టర్ ని యూజ్ చేస్తారు కాబట్టి ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉండి దాన్ని మీడియా న్యూస్ ఛానల్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఇచ్చి దాంతో ధర్నాలు ఇవన్నీ ఇదొక స్ట్రాటజికల్ వేలో బీఆర్ఎస్ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే ఇలా చేయడం వల్ల దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా స్థానిక సంస్థల వీళ్ళు వెళ్ళి వాళ్ళ చేతిలో మమ్మల్ని ఇట్లా నిందించండి, మమ్మల్ని ఇట్లా చేయండి అన్నట్టుగా వీళ్ళకై వీళ్ళు పోయి వాళ్ళ చేతిలో పెడుతున్నట్టు క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. కాంగ్రెస్ లీడర్లు ఆ విధంగా చేస్తా ఉన్నారు. ఎవరికి కూడా ఆలోచన లేకుండా పోయింది. సరే కొండా సుస్మిత గారు తను మాట్లాడిన మాటలు ఏవైనా ఉండొచ్చు, కానీ దాని వెనకాల ఆమె పడిన బాధ ఉండొచ్చు. ఎందుకంటే అధికారంలో చేపట్టిన కాంచలి కొండా సురేఖ కూడా అనేక ఇబ్బందులు ఎదుగుతా ఉన్నాయి. ఆమె ఏమున్నా కానీ ముక్కుసూటి మనిషి అని అంటారు, కాకుండా ఆ ముక్కుసూటి తనమే ఇప్పుడు ఆమెకి పెనుముప్పు తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. దాని ద్వారా ఆమె అంతర్గతంగా ఎన్ని ఇబ్బందులు పడ్డాయనేది కూడా మనకి ఈ వీడియోలలో అయితే తెలుస్తా ఉంది. ఇప్పటికైనా అధిష్టానం ఒక క్లియరెన్సీ తీసుకుంటారని, కాకుండా ఇక్కడ ఇప్పటికే తెలుస్తా ఉంది ఏంటంటే కొండా సురేఖకు సంబంధించిన మంత్రి పదవి పోతుందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే తనకున్న సెక్యూరిటీని తీసేయడం జరిగింది. అంటే సాధారణ సెక్యూరిటీ కూడా ఆమెకు కల్పించిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఇప్పుడు కొండా సురేఖని ఆ పదవి నుంచి తొలగించినట్లయితే ఏదైతే సుస్మిత చేసిన అభియోగాలు ఉన్నాయో రెడ్లు ఏకమయ్యి మాకు ఇలాగ అన్యాయం చేస్తున్నారనేది ఖచ్చితం చేసినట్లు అవుతుంది కదా. అంటే ఆమె ఆరోపణలు ఖచ్చితంగా వీళ్ళు చేసిరా అవుతుందా కాదా అన్నదంటే బలమైన ఆరోపణలు కాబట్టి అవి మనం చెప్పలేము. ఎందుకంటే అవి బలమైన ఆరోపణలు కాబట్టి అది అంతర్గతంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది. కాకుంటే నిజంగా అయితే మరి ఆమె చేసిన ఏవైతే ఉందో, ఇప్పుడు గుమ్మడికాయలకు దొంగ ఎవరు అంటే మరి మేమే అన్నట్టుగా కాంగ్రెస్ వివరిస్తే ఖచ్చితంగా ఆమె ఆరోపించిన దానికి ఈమె చేసిన, ఇప్పటికీ కొండా సురేఖ కూడా తను ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, దుద్దుల శ్రీధర్ బాబు కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, తనకి మద్దతును కూడా పెట్టుకుంటా ఉంది. తను సంబంధించిన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం జరిగింది అనేది చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. ఇప్పటికీ ఈ ముగ్గురు మంత్రులతో కూడా ఆమె ఫోన్ కాల్లో చర్చ జరిగినట్టు కూడా కనబడతా ఉంది. ఇక్కడ మద్దతు కూడా పెట్టుకునే ప్రయత్నంలో కొండా సురేఖ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ మద్దతు తనకి ముందు చాలా అంటే ముందు వెళ్ళడానికి కావచ్చు, లేకుంటే ముందు వాదించుకోవడానికి కావచ్చు చాలా ఉపయోగపడుతుందని తన స్ట్రాటజీగానే వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా పొంగులేటి శ్రీనివాస్ పైన చాలా వ్యతిరేకంగా ఉంది. మంత్రివర్గంలోనే చాలా ఉంది. ఎందుకంటే అటు తన సంపాదన కావచ్చు, లేకుంటే తనకున్న కంపెనీలు కావచ్చు, అవి ఏవైతే ఉన్నాయో తను ముందు బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన కాంచెల్లి తన మీద కాంగ్రెస్ ఎప్పటి నుండో ఉన్న కాంగ్రెస్ అంతెందుకు డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమకు మళ్ళీ కూడా ఉంది, కానీ అది బయటకు రావట్లేదు. ఎప్పుడున్నా కానీ చెప్తా ఉన్నారు కానీ బయటికి రావట్లేదు. ఖమ్మం సంబంధించిన కొంత పెత్తనం చెలాయించడానికి ఆయన అడ్డుగా ఉన్నాడనే వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో అంతర్గతంగా పొంగులేటి శ్రీనివాస్ పైన అయితే కాంగ్రెస్ పార్టీలో కొంత వివాదాలు అయితే ఉన్నాయనేది వాస్తవంగా కనబడతా ఉంది. ఇటు కొండా సురేఖ తనకి మద్దతు కూడా పెట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. ఒకవేళ కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది అనే అవకాశాలు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఆమె స్ట్రాటజిక్ గానే
రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశాలు కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆమె రాజీనామాకి వెనుకాడదు. బీఆర్ఎస్‌లో కూడా ఆమె రాజీనామా చేసింది. వాళ్ళ భర్త కూడా అనేక అంశాలపైన రాజీనామా చేసి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా అనేక కోణంలో కీలకంగా ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళని కాంగ్రెస్ పార్టీ వదులుకోదు. ఇటు ఆమె పదవి ఒకవేళ వెళ్తే ఆమె పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించాల్సిందిగా మనం అయితే చెప్పుకోవచ్చు అంతే. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కొండా సురేఖ పొంగులేటి పైన ఏదైతే కంప్లైంట్ చేసిందో కాంగ్రెస్ అధిష్టానానికే చేసింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి చర్చలు చేసి వాళ్ళిద్దరిని కలుపుతుందా, లేకపోతే టెండర్ల విషయంలో ఏమైనా తగ్గుతుందా, ఇవన్నీ కూడా చర్చలు జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి దీని ఎఫెక్ట్ వాటిపై పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా సామరస్యంగా దీన్ని ఒక సద్దు మణిగే ప్రయత్నం అయితే చేయాలి. ఇరుపక్షాల వాళ్ళతోని చర్చలు జరిపేసి ముందుకెళ్తే బాగుంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇద్దరు మాట్లాడిన తర్వాత అంటే ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే చర్యలు తీసుకుంటుందో దాని ప్రకారమే ఈ వివాదం అయితే సద్దు మణుగుతుంది.